భూమిపై సహస్రబాహువులతో రాజ్యమేలిన మహారాజు, సముద్రాన్ని ఆపిన శక్తి, రావణాసురుని బంధించిన వీరుడు. కానీ చివరకు ఒక తపస్వి శాపం, ఒక గోవుపై ఆశ అతని శక్తిని ఎలా నాశనం చేశాయో అదే కార్తవీర్యార్జునుడి కథ. హైహయ వంశంలో పుట్టిన కృతవీర్యుని కుమారుడు, విష్ణు తేజస్సు కలిగిన మహావీరుడు కార్తవీర్యార్జునుడు. అత్రి మహర్షి కుమారుడు దత్తాత్రేయుడిని ఆరాధించి 4 వరాలు పొందాడు. సహస్రబాహువులు, ధర్మ విముఖుడైతే సజ్జనులచే నియంత్రణ, భూమి విజయం, తన కంటే శ్రేష్ఠుడి చేతిలో మాత్రమే మరణం. దత్తాత్రేయుడు హెచ్చరించాడు, బ్రాహ్మణుల విషయంలో ఎప్పుడూ జాగ్రత్త అని. మాహిష్మతి రాజధానిగా భూమండలాన్ని జయించాడు. నర్మదా నదిని తన చేతులతో ఆపాడు. సముద్రాన్ని వెనక్కు నెట్టాడు. 5 బాణాలతో రావణాసురుణ్ణి బంధించాడు. అతడు వీరుడు, కానీ అహంకారం నెమ్మదిగా పెరుగుతోంది. ఒకరోజు బ్రాహ్మణ రూపంలో సూర్యుడు వచ్చి, నా ఆకలి తీర్చగలవా అన్నాడు. సూర్యుని ఆకలికి ఔషధులతో నిండిన అడవిని కాల్చాలి. కార్తవీర్యార్జునుడు సూర్యుని కోసం వనాలను కాల్చాడు. కొత్త నగరాలు నిర్మించాడు. అడవితో పాటు భార్గవముని ఆశ్రమం దగ్ధమైంది. భార్గవుడు శపించాడు, నీ బాహువులు నా వంశజుడి చేత ఖండించబడతాయి, నీ పేరు మరుగున పడుతుంది. అర్జునుడు అంటే కౌరవ వంశంలో పుట్టినవాడే గుర్తుండిపోతాడు. శాపం నిశ్శబ్దంగా పనిచేయడం మొదలుపెట్టింది. వేటకు వెళ్లిన కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో బస చేశాడు. అక్కడ కామధేనువు అద్భుత విందు సృష్టించింది. అప్పుడే రాజు మనసులో దుర్బుద్ధి, ఈ భూమి రాజుది, గోవు కూడా నాదే అన్నాడు. మహర్షి వినయంగా తిరస్కరించాడు. కానీ కార్తవీర్యార్జునుడు గర్వంతో ఆయన మాట వినలేదు. ఇద్దరికీ భీకర యుద్ధం జరిగింది. అస్త్రాలు విఫలమయ్యాయి. చివరకు కార్తవీర్యార్జునుడు ఏకపురుషఘాతి శక్తిని ప్రయోగించాడు. బ్రహ్మ తేజస్సు పెరిగిన జమదగ్ని మహర్షి వీరమరణం పొందాడు. అదే క్షణం కామధేనువు స్వర్గానికి వెళ్లిపోయింది. జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి 21 సార్లు తన కుమారుణ్ణి పిలిచింది. వచ్చాడు విష్ణు అవతారం పరశురాముడు. 21 సార్లు క్షత్రియులను నాశనం చేస్తా అన్నాడు. కార్తవీర్యార్జునుడితో యుద్ధం చేశాడు. కార్తవీర్యార్జునుడి సైన్యం నాశనం చేశాడు. అతని సహస్ర బాహువులు నరికివేశాడు. చివరకు పరశువుతో శిరశ్ఛేదం చేశాడు. కార్తవీర్యార్జునుడి తేజస్సు విష్ణుమూర్తి సుదర్శన చక్రంలో లీనమైంది. శక్తి వరమే, కానీ వినయం లేకపోతే శాపమే. ఇదే కార్తవీర్యార్జునుడి కథ.